రాముల వారిని యమధర్మరాజు కలవటానికి వస్తారు. వచ్చి ఆయన సందేశం తీసుకొస్తారు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి. ఇక అవతార పరిసమాప్తి అయిపోయి మీరు ముందుకు మీరు పైకి రావాల్సి ఉంటుంది వైకుంఠానికి అని చెప్పేసి. అయితే ఆ మీటింగ్ లోపలికి వెళ్లే ముందు ఒక కండిషన్ పెడతారు. రామ, మన ఇద్దరి సంభాషణ జరిగే క్రమంలో ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి నువ్వు మరణదండన విధించాలి అని చెప్పేసి చెప్తారు. ఎవరికి? రాముడికి కండిషన్ పెడతారు. అయితే రాముడు లక్ష్మణుడిని కాపలా పెడతారు అక్కడ ద్వారం దగ్గర, ఎవరు రాకుండా చూడు అని చెప్పేసి. అదే క్రమంలో ఒక మహర్షి వచ్చేసి చాలా కోపంగా నేను రాముడిని ఇప్పుడే చూడాలి అని చెప్పేసి అంటారు. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడే చూడాలంటే అన్నగారు ఇట్లా ఆదేశం ఇచ్చారు అని చెప్పేసి అంటే, అయితే మీ అన్నని నిన్ను కలిపి శపిస్తానంటే లక్ష్మణుడు అంటాడు, నన్ను శపిస్తానంటే పర్లా, అన్నగారిని శపిస్తానంటే నేను తట్టుకోలేను, సరే ఆ చావేదో నాకు వచ్చినా పర్లేదు, నేను వెళ్ళి సందేశం చేర్చొస్తాను అని చెప్పేసి తలుపు తీస్తారు. తలుపు తీసిన వెంటనే ఆ తలుపు తీసిన నేరానికి యమధర్మరాజు డిమాండ్ చేస్తాడు, నువ్వు శిక్ష విధిస్తానన్నావు, లక్ష్మణుడిని ఇప్పుడు చంపుతావా అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు అప్పుడు దాకా కోపంతో ఉన్నాయన పరిస్థితిని అర్థం చేసుకుని శాంతించి, ఓకే దీనికి ఒక రెమెడీ ఉంది, బాగా ఇష్టమైన వాళ్ళని చంపితేనే శిక్ష కాదు, అలాంటి వాళ్ళకి దేశ బహిష్కరణ విధించేసి వాళ్ళని దూరంగా పంపించేసినా కూడా చంపిన దాంతో సమానం అని చెప్పేసి అంటే లక్ష్మణుడికి రాముల వారు దేశ బహిష్కరణ శిక్ష వేస్తారు. లక్ష్మణుడు అలా వెళ్ళిపోయి అన్నలేని జీవితం నాకెందుకు అని చెప్పేసి సరయూ నదిలో అంతర్ధానం అయిపోతారు. అంతే. ఆయన ఇచ్చామరణం కోరుకున్నారు. ఎందుకు? ఆయన చనిపోలా, అవతార పరిసమాప్తి చేశారు. ఈవెన్ రాముల వారిది కూడా మీరు చూడండి, అవతార పరిసమాప్తి. ఎందుకంటే రాముల వారు సరయూ నదిలో కలిసిపోయిన తర్వాత దేవుడా రాజా? రాముడు 100% దేవుడు అండి. దేవుడే అంటారు. 100% దేవుడే. రామాయణం చెప్తుంది, బాలకాండలోనే స్వయంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు రాముడు? రాముల వారు వైకుంఠం వెళ్ళిపోయారు. వైకుంఠంలోనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా వైకుంఠం పోతారా? చనిపోయిన వాళ్ళందరూ అంటే మానవ సమానులు. ఒకటండి, భగవంతుడిని చూసే కోణాన్ని బట్టి కొంతమంది వైకుంఠం అనుకుంటారు, కొంతమంది కైలాసం అనుకుంటారు, కొంతమంది కైవల్యం అనుకుంటారు. వైకుంఠమే అని అంటారు. ఎక్కువ అనే లేదు, కొంతమంది కైలాస ప్రాప్తి అని కూడా అంటారు. శివభక్తులు అయితే కదా, కైలాసంలో శివుడు ఉంటారు అంటారా? 100% ఉంటారు కదండి, ఉంటారు. ఆధారాలు అవసరం లేదు. చెప్పిర్రా? ఆధారం అవసరం లేదు అసలు, దేవుడికి ఆధారం ఎందుకు? ఇప్పుడు నాకు హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళకేమో ఆధారాలు అవసరం లేదు. ఇందాక మాట్లాడితే క్రైస్తవ దేవుడు ఉన్నాడా అని అంటేనేమో ఆధారాలు లేవు, నేను ఎట్లా నమ్మాలని అంటాం. క్లియర్. ఇది ఎక్కడి కరెక్ట్, ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా వినండి. ఇప్పుడు హిందూ దేవుళ్ళైన రాముడికి కృష్ణుడికి ఆధారాలు అడగండి, ఆధారం చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చారిత్రక పురుషులుగా పుట్టారు అంటున్నాం కాబట్టి. యేసుక్రీస్తు గురించి ఆధారం నేను అడుగుతా, ఎందుకంటే ఆయన పుట్టాడు అంటున్నారు కాబట్టి. నేను యెహోవా గురించి అడిగానా? యేసుక్రీస్తు కంటే టాప్ దేవుడు వాళ్ళ క్రైస్తవులకి. నేను యెహోవా గురించి ఆధారం అడగలేదే, అడగను కూడా. ఎందుకు? యెహోవా ఉనికికి నిరూపణ అవసరంలా. అలాగే ప్రవక్త గారి అస్తిత్వానికి నిరూపణ కావాలి, ఎందుకంటే ఆయన వ్యక్తిగా వచ్చాడు కాబట్టి. కానీ అల్లాకి నిరూపణ అడగను. అలాగే ఇక్కడ కూడా అంతే, అవతార పురుషులుగా భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మీరు అడగండి, చూపించగలిగిన వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే రాముడు పుట్టి 17 లక్షల సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి మా నమ్మకం. 17 లక్షల సంవత్సరాల క్రితం దాకా కార్బన్ డేటింగ్తో వెళ్ళగల సత్తా మీద సైన్స్కి ఉంటే వెళ్ళి పరీక్షలు చేసుకోండి. సైన్స్ కంటే ఎక్కువ ఇప్పుడు మీరు అదే చెప్తున్నా, విశ్వాసం ఉన్న చోట చర్చకు తావులేదు కాబట్టి నాది విశ్వాసం, అక్కడ తావులేదు. కానీ ఈ విశ్వాసంలో కొన్ని ఉంటాయి, రాముడు, కృష్ణుడు, యేసు ఇట్లాంటివి. వాళ్ళు భూమి మీదకి వచ్చారు, వాళ్ళ విషయంలో ఆధారాలు నిరూపించుకోవాల్సిన బాధ్యత వ్యక్తుల మీద ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకో మాట చెప్తా, రాముడి కథని నిజం అనుకున్నారనుకోండి అద్భుతం, ఒకవేళ నిజం కాదు అనుకున్నారనుకోండి మహాద్భుతం. ఎందుకంటే రామాయణం చెప్పిన విలువలు, రామాయణం చూపిన దారి పాటిస్తే చాలు. మనం రాముడు నిజమా కాదా అనేది కూడా క్వశ్చన్ కాదు ఇక్కడ. రాముడు మంచి చెప్పాడు, ఆ మంచిని పాటించండి, మానవాళి బాగుంటుంది. అలాగే యేసుక్రీస్తుకు సంబంధించి కూడా నేను అదే మాట అంటాను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో మంచిని తీసుకుని ప్రచారం చేద్దాం. ఆయన హిందూ ధర్మంలో లేని మంచి ఏం చెప్పారో ఒకటి చెప్పండి నాకు. హిందూ ధర్మంలో లేని మంచి ఏదైనా ఒకటి చెప్పండి, రాముడిని పక్కన పెట్టి ఆయనే తీసుకుందాం. ఓకే బ్రదర్, నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం అడుగుతా. దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నావు కదా, హిందూ మతానికి సంబంధించిన 3 కోటి దేవుళ్ళు ఉన్నారని అంటారు మీరు, అంతే కదా? అంతే. నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, 3 కోటి దేవుళ్ళు ఉన్నారని అంటారు మీరు, అంతే కదా? అంతే అండి. వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటారు? ఒకటండి, దేవతలు ఏ భాష మాట్లాడతారు అంటే దేవతలు భౌతికంగా మనలాగా వచ్చి చేయాల్సిన అవసరంలా. ఈరోజు ప్రపంచంలో అన్ని మతాల విషయంలో నేను ఓపెన్గా ఒకటి చెప్తాను చూడండి, దేవుడు మనిషిని తన రూపంలో తయారు చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనిషి దేవుడిని తన కోసం తయారు చేసుకున్నాడు, తన రూపంలో తయారు చేసుకున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియన్ దేశాల్లో చాలామందికి వాళ్ళ జీవితాలు కావచ్చు, వాళ్ళు గడిపే జీవనం కావచ్చు, వాళ్ళకు ఒకటే కోరుకుంటున్నారు, ఇన్ని పనులు చేస్తున్నాం, మనం చంపుకు తింటున్నాము, లేకపోతే ఆడవాళ్ళతో ఇట్లా చేస్తున్నాము, మరి మనకి రక్షణ ఏంటి? మనం ఇన్ని తప్పులు చేస్తుంటే మన చూసేవాడు ఎవడైనా ఉంటాడా? ఉంటే వాడు మన కోసం ఏం చేస్తాడు అని ఒక కోరిక కలిగింది.
బాగా పరిశోధన చేసి అక్కడ ఉన్న వాళ్ళకున్న లిమిటెడ్ జ్ఞానంతో వాళ్ళు చేసుకుంది ఏంటి తెలుసా, ఒరే దేవుడు అనేవాడు మన కోసం ఉంటే మనం చేసే పనులన్నీ క్షమిస్తాడు, మనం చేసే పాపాలన్నీ క్షమించేస్తాడు, కాబట్టి పాపాలను క్షమించేవాడే పరమదైవం అని చెప్పేసి పెట్టుకున్నారు. కానీ అది భారతదేశంలోకి వచ్చేప్పటికీ భారతదేశంలో అంటే హిందుత్వపు జ్ఞానం ఎలా ఉందంటే, మనకు ఉపయోగపడే ప్రతి ప్రకృతి శక్తిని ఒక దేవతగా చూశారు. భూమి ఒక శక్తి, ఆకాశం ఒక శక్తి, మెరుపు ఒక శక్తి, ఉరుము ఒక శక్తి. వాటిని కూడా ఇంద్రుడని, లేకపోతే వాయువు అని, వరుణుడని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. సూర్యుడు ఒక శక్తి, చంద్రుడు ఒక శక్తి. సూర్యుడు వల్ల పంటలు పండుతూనే మనుషులు నిటారుగా నిలబడి నడవగలుగుతున్నారు ఆ డి విటమిన్ పొందడం ద్వారా. చంద్రుడి వల్ల ఔషధాలు పెరుగుతున్నాయి, వనస్పతులు. కాబట్టి చంద్రుడు ఒక దేవత. అలాగే ఈ కేవలం మనకు కనపడే వాటిలే కాకుండా ఈ మిగతా గ్రహాల ప్రభావము, వాటి వల్ల కూడా మన భూమి మీద జరిగే అనేక మార్పులకు కారణమవుతున్నాయి. కాబట్టి ఆ గ్రహాలను కూడా దేవతలుగా పూజించారు. ఇందులో ఏ దేవత అయినా సరే నువ్వు పాపాలు చేస్తే పోగొడతావు అని ఎక్కడైనా ప్రచారం హిందూ ధర్మంలో ఉందా? లేదు. ఎందుకంటే మనం పాపాలు చేస్తే ఎవడో వచ్చి మన కోసం ప్రాణాలు ఇచ్చి పోగొడతాం అనేది ఒక సిల్లీ కాన్సెప్ట్. తప్పులు మనం చేసేసి మనం ఎవరినో కాళ్ళు పట్టుకొని దండం పెడితే మన పరలోకానికి తీసుకుపోతాడు, సరే బాగానే ఉంది. మన వల్ల అన్యాయానికి గురైన జనాలకి ఎవరు న్యాయం